హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వ్యాలీ యూట్యూబ్ ఛానల్. 15 మినిట్స్ పీవైకి మాస్టర్ సిరీస్ మనం చేసుకుంటున్నాం కదా, తెలిసిందే కదా. ఈరోజు మనం అందులో పార్ట్ 10లో ఉన్నాం. ఇప్పటి వరకు మనం పార్ట్ 9 అంటే 9 పార్ట్స్ చేసాం. ఈ 9 పార్ట్స్ మీరు చూడలేకపోతే ఒకసారి వెళ్ళి ఒకసారి ఆ 9 పార్ట్స్ చూడండి. అదే ఫ్లోలో ఈ పార్ట్ 10 కూడా రండి, ఓకేనా. నెక్స్ట్ ఇందులో పార్ట్ 10లో మొదటి క్వశ్చన్ చేసుకుందాం, ఓకేనా. అలాగే ఇంకోటి, అసలు మరి ఈ సిరీస్ ఫాలో అవడం వల్ల మీకేమొస్తుంది? ఈ సిరీస్ ఫాలో అవడం వల్ల మీరు మంచిగా కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటారు. అలాగే మీరు తక్కువ టైంలో కూడా ఏ విధంగా సాల్వ్ చేస్తారు. అలాగే మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, ఓకేనా. మరి టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద వాల్యూ ఆఫ్ ద ఐఎక్స్ అండ్ ఐవై అడిగాడు. ది వాల్యూ ఆఫ్ ఐఎక్స్ అండ్ ఐవై ఇన్ ద బిలో ఫిగర్ రెస్పెక్టివ్లీ. ఏంటి? ఐఎక్స్ ఐవై అడిగాడు, ఓకేనా. ఏమనినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి? సింపుల్ గా కేసీఎల్, ఓకేనా. కేసీఎల్ అంటే ఏంటి? ది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని అప్లికేషన్ ఇది అప్లై చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఐ ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్, ఇలా కూడా అనుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఐఎక్స్ ఐవై ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఏంటి? ఐఎక్స్ ఐవై ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు, ఓకేనా. ఫస్ట్ ఏదో ఒక నోడ్ తీసుకుందాం. ఈ నోడ్ని ఏ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు నా ఎట్ నోడ్ ఏ దగ్గర నేను ఏం చేస్తానమ్మా? కేసీఎల్ అప్లై చేస్తున్నాను. అట్ నోడ్ ఏ అప్లై కేసీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్. ఎంటరింగ్ కరెంట్స్ ఏమున్నాయంటే, ఎంటరింగ్ కరెంట్ చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా లీవ్ అవుతానే ఉన్నాయి. ఎంటరింగ్ కరెంట్స్ ఏమీ లేవు, అందుకే 0. లీవింగ్ కరెంట్స్ ఏమున్నాయి? 8 + 1 + ఐఎక్స్. దెన్ ఆబ్వియస్లీ ఐఎక్స్ ఏమవుతుందమ్మా? ఐఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -9 amps. వచ్చిందా లేదా? ఐఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -9 amps. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఐఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఏంటి మనకుంది? సారీ ఐవై అంటే ఇక్కడ ఈ ఐవై ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. ఐవై ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళా కూడా ఎక్కడ అప్లై చేస్తే వస్తుంది? ఈ నోడ్ దగ్గర అప్లై చేస్తే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బి అనుకోండి. ఎట్ నోడ్ బి అప్లై కేసిఎల్ ఓకేనా. కేసీఎల్ అంటే ఏంటి? ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్. ఈ నోడ్కి ఎంటర్ అయ్యేవి ఏమేమి ఉన్నాయి? ఇది ఒకటి ఎంటర్ అవుతుంది, ఈ రెండు లీవ్ అవుతున్నాయి, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. ఎంటరింగ్ కరెంట్స్ అంటే 8 amps, లీవింగ్ కరెంట్స్ ఐవై ప్లస్ 5 amps. దెన్ ఐవై ఏమవుతుందమ్మా? ఈ 5 నటు తీసుకెళ్ళిపోతే 8 - 5 3 amperes అవుతుంది. వచ్చిందా లేదా? ఐవై అంతా 8 - 5 3 amperes, ఓకేనా. 3 amperes వచ్చింది. అంటే ఐఎక్స్ ఐవై అన్నాడు, అంటే ఫస్ట్ ఇది -9 amps, నెక్స్ట్ ఇది 3 amperes. -9 3 ఏ ఆప్షన్ లో ఉందో అది మనం చూస్ చేసుకోవాలి. ఆప్షన్ బి లో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ లో చూడండి, ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ద అక్రాస్ ఏ అండ్ బి? అవుట్పుట్ వోల్టేజ్ అడిగాడు, అంటే ఇక్కడ అడిగాడు, ఓకేనా. విఏబి ఇక్కడన్నా సరే, ఈ కరెంట్ సోర్స్ కన్నా సరే ఒకటే. ఏంటి? వాట్ ఈస్ ద అవుట్పుట్ వోల్టేజ్ అక్రాస్ వి అండ్ బి అన్న ఒకటే, అరే వోల్టేజ్ అక్రాస్ కరెంట్ సోర్స్ అన్న ఒకటే, ఓకేనా. ఎందుకంటే దాని అక్రాస్ గానే ఉంది. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటుంది చూడండి. ఈ క్వశ్చన్ యొక్క గొప్పతనం ఏంటి చూడండి ఒకసారి. ఏంటంటే ఇక్కడ కరెంట్ వస్తుంది, 5 amperes వస్తుంది, కానీ ఇటు పోదు. ఎందుకు? ఇది ఓపెన్ సర్క్యూట్, అంటే ఇటు 0 amperes పోతుంది. అంటే ఈ 5 amperes ఇటు పోతుంది, ఇది 5 amperes అవుతుంది. అవునా? అర్థమైందా లేదా? అంటే ఇక్కడే సాల్వ్ చేసొచ్చు. ఏంటి? చూడండి, ఇక్కడ ప్లస్, ఇది మైనస్, ఇక్కడ కరెంట్ ఎంటర్ అవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ, అంటే మనం వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? వి 2 ohms ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అక్రాస్ 2 ohms ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఇంటూ ఓమ్స్ రెసిస్టర్, వి ఈజ్ ఈక్వల్స్ టు 10 volts. వచ్చిందా లేదా? ఇది 10 volts. వచ్చిందా లేదా? నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ గా ఒకే ఒక లూప్ ఈక్వేషన్ వేస్తే వచ్చేస్తుంది. చూడండి, లూప్ ఈక్వేషన్ ఎలాగ చేశాను? అప్లై కేవీఎల్. మనం చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకున్నాం? ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతావో ఆ టెర్మినల్ ఎంత? -10 volts. నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతావు? నెక్స్ట్ ఇక్కడ. దీని డ్రాప్ డ్రాప్ ఎంత? అదే ఎక్కడ? -10 volts. నెక్స్ట్ ప్లస్ విఏబి, అవునా, విఏబి.
ఈజ్ ఈక్వల్స్ టు 0 అంతే కదా, ఇంకేం లేవు. వస్తాం మళ్ళీ స్టార్ట్ అయిన పాయింట్కి. అంటే విఏబి ఈజ్ ఈక్వల్స్ టు -10 ఇటు వస్తే 20. ఓకేనా, 20 volts. ఆన్సర్ ఎంత? విఏబి ఈజ్ ఈక్వల్స్ టు 20 volts. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ విఏబి ఈజ్ 20 volts. ఓకేనా, సింపుల్గా చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఓకే, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పవర్ డిసిపేటెడ్ వెన్ 2 రెసిస్టర్స్ R and 2R ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? అంటే పవర్ డిసిపేటెడ్ అడిగాడు. ఓకేనా, ఎంత? ఒక రెసిస్టర్ వాల్యూ R, ఒక వాల్యూ 2R ఎలా కనెక్ట్ చేశారు? సిరీస్లో కనెక్ట్ చేశారు. వెంటనే మనం సిరీస్ నెట్వర్క్ అనేది వేసుకోవాలి. ఒక వాల్యూ R, ఒక వాల్యూ 2R. అసలు పవర్కి ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి? 3 ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి? V ఇంటూ I, నెక్స్ట్ I²R, నెక్స్ట్ V²/R. ఈ 3 ఉంటాయి, అవునా కాదా? ఇవి పవర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్. ఇక్కడ సిరీస్లో ఏ ఫార్ములా తీసుకోవాలి? ఇక్కడ ఏం అడిగాడు? రేషియో అడిగాడు. అంటే పవర్ డిసిపేషన్ P1 = P2 అడిగాడు. ఇక్కడ రేషియో అడిగాడు కాబట్టి నువ్వు ఏ ఫార్ములా తీసుకోవాలి? చూడండి, ఇప్పుడు సిరీస్ అడిగితే సిరీస్లో ఏ కాంపోనెంట్ సేమ్గా ఉంటుంది? కరెంటా, వోల్టేజా? కరెంట్ సేమ్గా ఉంటుంది. అంటే ఇది ఒకసారి తీసుకోండి. అంటే P = I²R. ఇందులో ఏంటి అన్నమా? చూడండి ఒకసారి, Pలో I సేమ్, అంటే 2 రెసిస్టర్స్లో సేమ్. అంటే ఈ I అనేది కాన్స్టెంట్ కింద తీసుకోండి. అంటే దీని ఆబ్వియస్లీ ఈక్వేషన్ ఏమవుతుంది? పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టర్ అవుతుంది. ఓకేనా, సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటే పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R అవుతుంది. ఇప్పుడు దీని రేషియో కావాలంటే ఎలాగమ్మా? P1/P2 ఈజ్ ఈక్వల్స్ టు R1/R2. ఇట్లా చేసుకుంటే R1 వాల్యూ R, R2 వాల్యూ 2R. రెండు క్యాన్సిల్ చేస్తే వచ్చేది 1/2. అంటే ఆన్సర్ ఏమవుతుంది? రేషియో 1:2 ఇస్ ద ఆన్సర్. P1:P2. ఓకే, అది మరి ఇది ఆన్సర్ ఎంత వచ్చింది? 1:2. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కిందనే ఇచ్చాడు, అంటే దానికి రిలేటెడ్ గా నేను సెట్ చేశాను క్వశ్చన్ని. ఏంటి? పవర్ డిసిపేటెడ్ వెన్ 2 రెసిస్టర్స్ R2R ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. చూడండి అమ్మ, ముందులోనే ఎలాగా సిరీస్ లో కనెక్ట్ చేశాడు, ఇప్పుడు ఎలాగా ప్యారలల్ లో కనెక్ట్ చేశాడు. ఓకేనా, అంటే 2 రెసిస్టర్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేశాడు. వాల్యూస్ ఎంతమ్మా? R, 2R. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇందాక చెప్పాను, ఏం చెప్పాను? ఏ కాంపోనెంట్ సేమ్ గా ఉంటుంది అంటే ఏంటి సేమ్ గా ఉంటుంది? ఇక్కడ కరెంట్ అనేది సేమ్ గా ఉంటుందని చెప్పాను. ఇక్కడ వోల్టేజ్ అనేది సేమ్ గా ఉంటుంది. రెండాటికి అక్రాస్ గా వోల్టేజ్ సేమ్ తెలుసు కదా, ప్యారలల్ లో వోల్టేజ్ సేమ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏందులో ఉంది చూడండి, ఈ ఫార్ములా తీసుకోండి. ఓకేనా, థర్డ్ ఫార్ములా తీసుకోండి. అంటే P = V²/R. అంటే వోల్టేజ్ కాన్స్టెంట్ అయితే అప్పుడు Pకి Rకి రిలేషన్ మధ్యలో ఏముంటదమ్మా? కాన్స్టెంట్ అనుకుంటే అప్పుడు Pకి ఆర్కి ఎలాగుంటుంది? ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అనేది ఉంటుంది. ఇన్వర్స్ ప్రపోర్షన్ ఆర్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ ఏదైనా ఒకటే. ఓకేనా, ఈ రిలేషన్ ఉంటుంది. అప్పుడు P1/P2 ఏమవుతుందమ్మా? P1/P2 ఈజ్ ఈక్వల్స్ టు R2/R1. ఇన్వర్స్లీ P1 మీద ఉంటే R1 కింద ఉంటుంది, P2 కింద ఉంటే R2 కింద. ఓకేనా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు R2 వాల్యూ ఎంత? 2R. R1 వాల్యూ ఎంత? R. అప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎలాగవుతుంది అంటే 2:1 అవుతుంది. అర్థమైందా లేదా? అది 2/1. అంటే ఇక్కడ రేషియో 2:1. చూసారా, ఆపోజిట్. ఓకేనా, ఎందుకో అక్కడ కరెంట్ తో చూసుకుంటున్నాం కాబట్టి అక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇక్కడ వోల్టేజ్ తో చూసుకోవాలి, ఇక్కడ ఫార్ములా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వర్స్లీ. దీని ఆన్సర్ ఏమవుతుంది? 2:1. అంటే ఆప్షన్ చూసుకున్నట్లయితే సేమ్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా లేదా? ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ద ఎఫెక్ట్ ఆఫ్ కనెక్టింగ్ అన్ అడిషనల్ ప్యారలల్ లోడ్ టు అన్ ఎలక్ట్రిక్ సప్లై సోర్స్ ఇస్ టు ఇంక్రీజ్ ద. అంటే ఒక ప్యారలల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అమ్మ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఏంటుంది? ఒక రెసిస్టర్ ఉంది అనుకోండి. ఇది లోడ్ అనుకోండి, లోడ్ ఉంది, లోడ్కి సప్లై వోల్టేజ్ ఉంది, కనెక్టెడ్ అక్రాస్ సప్లై వోల్టేజ్ సోర్స్. ఇది రెసిస్టర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, అంటే న్యూమరికల్ ఎక్స్ప్లెనేషన్ బట్టి దాన్ని థియరిటికల్గా ఆన్సర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 ohms తీసుకోండి, దీని వోల్టేజ్ సోర్స్ ఎగ్జాంపుల్ ఇది 100 volts. క్వశ్చన్లో ఇవ్వలేదు, మనం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. అప్పుడు కరెంట్ ఏమవుతుందమ్మా? I =
ఏమవుతుంది వి ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్. ఈ ట్రయాంగిల్లోని ఐ కావాలంటే ఐ మూసుకుంటే ఏమవుతుంది ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్, అవునా కదా. ఐ ఈజ్ ఈక్వల్స్ టు వి బై ఆర్. వి బై ఆర్ అంటే 100/100 అంటే 1 ఆంపియర్స్ ఇస్ ద అవుతుంది. 1 ఆంపియర్స్ అంటే ఇవన్నీ వచ్చే లేదా. ఇప్పుడు ఏం చేశాడు దీనికంట, ఫర్ ఎగ్జాంపుల్ ప్యారలల్ లోడ్గా ఎక్స్ట్రాగా ప్యారలల్ లోడ్ కనెక్ట్ చేశాడు. అంటే నేను సెకండ్ దాంట్లో ఫస్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ వేస్తాను. ఎందుకు, రెఫరెన్స్ పర్పస్గా ఉంది. ఫస్ట్ ఇది అంతా 100 ohms, ఇది 100 volts. నేను ఇప్పుడు ఏం చేశాడు, లోడ్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాగా ప్యారలల్గా కనెక్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలిక్యులేషన్ ఈజీ పర్పస్ గురించి ఒకవేళ 100 ohms కనెక్ట్ చేసాడు అనుకోండి, ఎంత లేదు మళ్ళీ అంతే లోడ్ కనెక్ట్ చేసాడు అనుకోండి. ఇప్పుడు కరెంట్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి. ఎలాగా చూడండి, ఈ 100 ohms ఎలాగున్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ఈక్వల్ వాల్యూ ప్యారలల్గా ఉంటే ఎలాగమ్మా రెసిస్టర్ ఫార్ములా, దాని వాల్యూ బై ఎన్ని రెసిస్టర్స్ అయితే ఉన్నాయి అన్ని. 100/n అంతా 50 ohms. ఒకవేళ నీకు ఇది మర్చిపోతే R/n మర్చిపోతే రెండు పైన ప్రోడక్ట్ చేయండి, కిందన సమ్ చేయండి. ఇట్లా చేసినా సరే 50 ohms వస్తుంది. ఓకేనా, 50 ohms వచ్చింది. అంటే ఇప్పుడు ఐ ఏమవుతుందమ్మా, ఐ ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వివాలెంట్ బై ఏంటి, సారీ వి ఈక్వివాలెంట్ బై ఆర్, అదే వి బై ఆర్ ఈక్వివాలెంట్ కదా, వి బై ఆర్ ఈక్వివాలెంట్. చూడండి మీదే ఉంది, ఐ కావాలంటే ఇక్కడ ఐ మూస్తే వి బై ఆర్, వి బై ఆర్ ఈక్వివాలెంట్. వి ఎంత 100 volts, ఆర్ ఈక్వివాలెంట్ ఎంత 50 ohms. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 1020 అంటే 2 amperes అవుతుంది. ఓకేనా, 2 amperes అయింది. ఏంటిది ఐ, చూడండి ఇది 2 amperes. ఓమ్ రెసిస్టర్ వాల్యూ ఓమ్స్ అయింది, వోల్టేజ్ వాల్యూ 100 volts ఉంది, లోడ్ అక్రాస్ గా కూడా 100 volts. అంటే ప్రతి టర్న్ కాన్స్టెంట్. రెసిస్టెన్స్ ఆఫ్ ద లోడ్ అన్నాడు ఆప్షన్ ఏ. రెసిస్టెన్స్ ఆఫ్ ద లోడ్ ఏమైంది, ఓవరాల్ గా తగ్గింది కదా, ఫస్ట్ 100 ఉండేది ఓవరాల్ గా 50 ohms. అంటే ఇక్కడ ఏమడిగాడు, ఇంక్రీజ్ అడిగాడు, అంటే ఇది తప్పు. నెక్స్ట్ ఏంటి, వోల్టేజ్ ఆఫ్ ద సోర్స్, వోల్టేజ్ ఆఫ్ ద సోర్స్ ముందు ఎంత ఉందో అంతే తీసుకున్నాం. ఓకేనా, ఇది కాదు. నెక్స్ట్ కరెంట్ టేకెన్ ఫ్రమ్ ద సోర్స్, ఏంటైంది ఫస్ట్ లోని 1 amperes తీసుకున్నాడు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాడు 2 amperes అంట. అంటే కరెంట్ పెరిగింది. అంటే ఆబ్వియస్లీ ఆప్షన్ ఈజ్ ద ఏమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి కూడా కాదు, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద లోడ్ సేమ్ గానే ఉంది, అంటే ఇది కూడా కాదు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా లేదా. ఈ వాల్యూ నేను రిఫరెన్స్ గా తీసుకున్నాను, ఎగ్జాంపుల్ గా వాల్యూస్ తీసుకున్నాను, మనకు వచ్చింది. ఓకేనా, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇఫ్ అన్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అండ్ ఐడియల్ కరెంట్ సోర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ది కాంబినేషన్ ఈస్, అంటే ఏమన్నాడమ్మా, ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఇలాగుంటది, కరెంట్ సోర్స్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 కదా ఐడియల్ వోల్టేజ్ సోర్స్, అందుకే ఇంకోటి ఏంటి, ఇంకోటి కరెంట్ సోర్స్, దీనికి ప్యారలల్లో ఏముండదు, రెసిస్టర్స్ ఉండదు. ఓకేనా, ఇలా కనెక్ట్ చేసినంట. కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అడిగాడు, ద కాంబినేషన్ has the same properties as a current source alone, has the same properties as a voltage source alone, has the same property which has higher value. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, సిరీస్ లో అయితే ఏ కాంపోనెంట్ సేమ్ గా ఉంటుంది, సిరీస్ లో కరెంట్ సేమ్ గా ఉంటుంది. కరెంట్ సేమ్ గా ఉంటే ఏంటి, ఏ విధంగా యాక్ట్ చేస్తుంది, కరెంట్ సేమ్ గా ఉంటది కాబట్టి ఇక్కడ ఓన్లీ కరెంట్ సోర్స్ లాగే యాక్ట్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఒకవేళ ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ సోర్స్ ని కరెంట్ సోర్స్ ని ప్యారలల్ లో ఐడియల్ కండిషన్ ఇట్లాగా కనెక్ట్ చేస్తే ఇక్కడ ఏం ఉంటది, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ కామన్ గా ఉంటది కాబట్టి ఇక్కడ యాక్టింగ్ ఎలా చేస్తుంది, వోల్టేజ్ సోర్స్ లాగానే యాక్ట్ చేస్తుంది. ఓకేనా, మీకు ఒకవేళ ప్రూఫ్ కావాలి అనుకుంటే ఎలా చేస్తారంటే చెప్తాను వినండి. సూపర్ పొజిషన్ థీరం వాడండి. సూపర్ పొజిషన్ థీరం ఎలాగా, స్టెప్ వన్ ఏంటి, ఒక సోర్స్ తీసుకోవాలి. అంటే ఓన్లీ చూడండి, ఇట్లా ఫస్ట్ ఒక వోల్టేజ్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కిల్ చేశారు, ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ తీసుకోండి. స్టెప్ 1 వోల్టేజ్ సోర్స్ అలోన్. ఓకేనా, వోల్టేజ్ సోర్స్ తీసుకోండి, ఇది ఓపెన్. అంటే చూడండి, కరెంట్ సోర్స్ ని కిల్ చేయాలంటే ఓపెన్ సర్క్యూట్, అంటే అప్పుడు కరెంట్ ఏమవుతుంది, I ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకేనా, స్టెప్ టూ ఏంటి, కరెంట్ సోర్స్ ని తీసుకోండి కానీ వోల్టేజ్ 0 చేయాలి. అంటే వోల్టేజ్ 0 చేయాలంటే ఏంటి, అంటే ఇది
ఇది ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. అప్పుడే I ఈజ్ ఈక్వల్స్ టు ఎంతైతే వోల్టేజ్ ఎంతైతే యాంప్స్ ఉంటుందో అంత యాంప్స్ ఉంటుంది, అంటే IS యాంప్స్ ఉంటుంది. సరేనా, సోర్స్ కరెంట్ యాంప్స్ అని ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు రెండు స్టెప్ 3 ఏంటి, రెండు మెర్జ్ చేయాలి, అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చేది ఏంటి, అవుట్పుట్ వచ్చేది IS లో ఏదైతే ఉందో అదే వస్తుంది, ఎందుకంటే ముందుది 0 కాబట్టి IS లో ఏదైతే ఉందో అది స్టెప్ 3లోకి వచ్చేటప్పటికి IS మాత్రమే వస్తుంది, IS యాంప్స్ మాత్రమే వస్తుంది. అంటే ఏమైందమ్మా, సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎప్పుడు కూడా కరెంట్ సోర్స్కి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. ఆ సర్క్యూట్ కరెంట్ సోర్స్ ప్రాపర్టీస్ లానే బిహేవ్ చేస్తుంది, వోల్టేజ్ సోర్స్ లాగా బిహేవ్ చెయ్యదు. ఓకేనా, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ సర్క్యూట్ని ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ఐడియల్ కరెంట్ సోర్స్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే వోల్టేజ్ ఎలా బిహేవ్ చేస్తుంది, వోల్టేజ్ సోర్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా? ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకేనా, మీకు ఏమైనా ఇన్సైట్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగే దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు దీని యొక్క పీడిఎఫ్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.